నమస్తే. వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఈరోజు హెడ్లైన్ చూసుకున్నట్టయితే మనకు పహల్గామ్ టెర్రరిజం అటాక్. ఈ టెర్రరిస్టులు టూరిస్టులపై అటాక్ చేయడం వల్ల దగ్గరగా 28 మంది వరకు చనిపోయారు పహల్గామ్‌లో. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో సాడ్ మూమెంట్. ఈ ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం వచ్చేసి చాలా పెద్ద పెద్ద నిర్ణయాలైతే తీసుకుంది. ఆ నిర్ణయాలేంటో ఒకసారి చూద్దాం. 1960 ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఆ జలాల ఒప్పందం ఏదైతే ఉందో, నీటి జలాల ఒప్పందం దాన్ని హోల్డ్‌లో పెట్టింది. అంటే ఫర్దర్‌గా మూవ్ చేయడానికి లేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ బార్డర్ టెర్రరిజాన్ని లేదంటే బార్డర్ నుంచి వచ్చే టెర్రరిస్టులను అయితే ఆపుతుందో, అప్పటి వరకు ఈ ట్రీటీని మూవ్ చేయడం లేదు అని చెప్పేసి ఆ ట్రీటీ ఒప్పందాన్ని అయితే హోల్డ్‌లో పెట్టింది. అప్పటి వరకు ఆ ట్రీటీని మూవ్ చేయడానికి లేదు. మళ్ళీ దాని తర్వాత చూసుకున్నట్టయితే పాకిస్తాన్ నుంచి వచ్చి డిప్లొమాట్స్ ఎవరో ఉన్నారో మన పాకిస్తాన్ ఎంబసీలో ఇండియాలో వాళ్ళని 55 నుంచి 30 వరకు కుదిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా పాకిస్తాన్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఎంతమందైతే ఉన్నారో ఎయిర్, డిఫెన్స్, వాటర్‌కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విత్‌డ్రా చేసుకుంది అక్కడి నుంచి. ఇమ్మీడియేట్ ఎఫెక్ట్‌తో పాకిస్తాన్ నుంచి అందరిని రమ్మని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ అట్లాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే అటారీ వాఘా బార్డర్ మెయిన్ ఏదైతే ఉందో పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య ఆ బార్డర్‌ని కూడా క్లోజ్ చేశారు ప్రస్తుతం వచ్చేసి. ఆ బార్డర్ నుంచి ఇంతకుముందు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని కూడా వితిన్ 48 అవర్స్‌లో బ్యాక్ వెళ్ళాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్లాంటి బిగ్ డెసిషన్స్ తీసుకోవడానికి గల కారణం మెయిన్‌గా టెర్రరిజం. ఈ టెర్రరిజం చేయడం మూలంగానే పాకిస్తాన్‌కి అష్ట దిగ్బంధనం వేలో ఇండియానైతే విరుచుకుపడుతుంది. ఈరోజు ఆహ్, ప్రధాని మోదీ గారు బీహార్‌లో సభలో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎక్కడ ఉన్నా, ఏ మూలన ఉన్నా కూడా తీసుకొచ్చి పనిష్ చేస్తాం. ఎవరు చూడని విధంగా, ఎవరు కనరాని విధంగా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి మోదీ గారు మరియు అట్లాగే రాజ్‌నాథ్ సింగ్ గారు కూడా ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు వాళ్ళందరూ కూడా. ఇంకొకటి విషయం ఏంటంటే ప్రజలారా ఇక్కడ ఇండియాలో ఉంటూ, భారతదేశంలో ఉంటూ చాలామంది సోషల్ మీడియాస్ యూజ్ చేస్తూ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. వేస్ట్ నా కొడుకులు వాళ్ళందరూ. మీ దేశానికి మీరెళ్ళిపోవడం మంచిది. కొన్ని డేస్‌లో ప్రజలే మీ మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని బహిష్కరణ చేస్తారు. సొంత దేశాన్ని విడిచి పరాయి దేశానికి సపోర్ట్ చేయడం వల్ల. సో, ఇదొకటి మైండ్‌లో ఉంచుకొని మీ దేశానికి మీరెళ్ళడం బెటరు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మెయిన్‌గా వాళ్ళకు వచ్చేసి దగ్గరగా ఈ అటారీ వాఘా బార్డర్ ఏదైతే ఉందో అక్కడి నుంచే పాస్ అవుతారు. అండ్ వచ్చేసి వాళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చేసి పెహల్గామ్ అంటే పెహల్గామ్ అని కాదు. పెహల్గామ్ నుంచి వెళ్తున్న యాత్రికులను భయపెట్టడం. అంటే ఇక్కడ గమనించండి, పెహల్గామ్ అనేది అమర్నాథ్ యాత్రకి స్టార్టింగ్ పాయింట్. సో, ప్రీవియస్‌గా కూడా చూసుకున్నట్టయితే ఒక 2, 3 అటాక్స్ కూడా జరిగాయి టెర్రరిస్ట్‌ల వల్ల. అక్కడ ఇద్దరు, ముగ్గురు చాలామంది వరకు ప్రాణాలు కోల్పోయారు అమర్నాథ్ యాత్రకెళ్ళిన వాళ్ళు. సో, ఇప్పుడు కూడా జూలైలో రాబోతున్న అమర్నాథ్ యాత్రకి అడ్డుకట్టగా యాత్ర సాఫీగా జరగకుండా కూడా ఈ టెర్రరిజం అటాక్ జరిగిందని చెప్పేసి కొంతమంది నిపుణుల వరకైతే మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కాశ్మీర్ టోటల్‌గా అండర్ కంట్రోల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చేతుల్లో ఉంది. ప్రతి ఏరియాని జల్లెడబడుతున్నారు. ఎక్కడికి పారిపోయినా గూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని జెప్పేసి ప్రతి ఒక్క ఆర్మీ పర్సన్ అయితే చెప్తా ఉన్నాడు. పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి చర్యలైతే చేస్తా వస్తూ ఉంది. చాలా మట్టుకు ఇండియా సహించింది. ఇకపై సహించబోమని జెప్పేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే జెప్తుంది. ఇకపై ఎట్లాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోబోతుందో మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియోనైతే మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు